సృష్టిలో అందమైన ప్రేమ కథ ఎవరిది అంటే టక్కుమని గుర్తొచ్చేది రాధాకృష్ణుల ప్రేమ. కృష్ణుడికి ఎంతమంది గోపికలున్నా సరే రాధ అంటేనే అమితమైన ఇష్టం. ఒకరోజు ఎప్పటిలాగానే రాధ కృష్ణయ్యకి ఇష్టమని వెన్న తీసుకొని కృష్ణయ్య కోసం యమునా నది తీరాన ఎదురు చూస్తూ ఉంది. కృష్ణయ్య రాలేదు. చీకటి పడే సమయం అవుతుంది, అయినా కృష్ణయ్య రాలేదు. కృష్ణయ్యకి ఏమైందా అని యశోదమ్మ దగ్గరికి బయలుదేరింది రాధ. దారిలో కృష్ణయ్య వేణుగానం వినిపించింది. కృష్ణయ్య కోసం ఆరాటంతో చుట్టుపక్కల వెతకసాగింది రాధ. అక్కడ తారసపడ్డాడు కృష్ణయ్య. గోపికల గుంపు మధ్యలో వేణువు ఊదుతూ. ఆ వేణుగానానికి గోపికలంతా మైమర్చిపోయి నాట్యం చేస్తూ ఉన్నారు. అదంతా చూసి అక్కడ నిలబడిపోయింది రాధ. ఆ గోపికల మధ్యలో కన్నయ్యని చూసి సన్నగా మండింది రాధకి. తన మునిపంటితో పెదవిని కొరికేసింది. కళ్ళలో నుండి నీళ్లు తిరిగాయి. కోపంతో కృష్ణ అని పిలిచింది. రాధ రావడం కృష్ణయ్య గమనించాడు. కానీ రాధకి కోపం తెప్పించాలని పట్టించుకోనట్టు వేణువు ఊదుతూనే ఉన్నాడు కృష్ణయ్య, మనసులో నవ్వుకుంటూ. పట్టరాని కోపంతో ఆ గోపికలను దాటుకొని కృష్ణయ్య దగ్గరికి వెళ్ళింది రాధ. మనసులో ముసిముసిగా నవ్వుకుంటున్నాడు కృష్ణయ్య. తన చేతిలోని వేణువుని విసురుగా లాగింది రాధ. నవ్వుకుంటూ కళ్ళు తెరిచి రాధ వైపు చూశాడు కృష్ణయ్య. రాధ కళ్ళ నిండా నీళ్లతో ఆ మురళిని కృష్ణయ్య చేతిలో పెట్టేసి అతని వంకైనా చూడకుండా కోపంగా నడుస్తూ వెళ్ళింది. రాధ కోపంతో పాటు అందల చప్పుడు కూడా కలిశాయి. కొంత దూరంలో ఆగింది రాధ, పెదాలను ముడుచుకుని. రాధ వెనకే వచ్చి నించున్నాడు కృష్ణయ్య. తన నెమలి పింఛాన్ని రాధ జడలో అలంకరించాడు. నెమ్మదిగా కృష్ణయ్య వైపుకి తిరిగింది రాధ. రాధ కళ్ళని తుడిచాడు కృష్ణయ్య. సిగ్గుపడితే తల కిందకి దించింది రాధ. నీ కన్నులు కలలు ఎప్పుడు ఈ కృష్ణయ్య కోసమే. నా ప్రాణము వేణుగానము ఎప్పుడు నా ఇష్టసరికి రాధ కోసమే అంటూ అలిగిన రాధ తలను పైకి లేపాడు కృష్ణయ్య. తన కోసం తెచ్చిన వెన్నని కృష్ణయ్యకి తినిపించింది రాధ. మెల్లగా వేణువు ఊదటం మొదలుపెట్టాడు కృష్ణయ్య. ఆ వేణుగానానికి వివసితురాలైంది రాధ మనసు. కళ్ళప్పగించి చూడసాగారు గోపికలంతా. వీరి ఇరువురి ప్రేమగాథను చూస్తున్న చందమామ తరువాత ఏం జరుగుతుందా అని మబ్బుచాట దాక్కొని చూస్తూ ఉన్నాడు. మీరు కూడా చూస్తూ ఉండండి. రాధే శ్యామ్.